మీరు చూస్తున్న హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. ఇది లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని నిప్పో సెంటర్ జంక్షన్కి దగ్గరలో వస్తుంది. అంటే మెయిన్ జిఎన్ రోడ్కి ఒక 150 to 200 మీటర్లు ఉంటుంది. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అయితే చూసారు కదా, ఎక్సలెంట్గా ఉంటుంది. మనకు ఇది సౌత్ ఫేసింగ్తో వస్తుందండి. దీనికి సంబంధించి రోడ్ కూడా 30 అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంది. అట్లాగే ఇది 25 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓనర్స్ ఏంటంటే నెల్లూరులో ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అబ్బాయి దగ్గరికి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నారు. దానికని చెప్పేసి హౌస్ అమ్మేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారండి. ఇక్కడ మీకు హౌస్ కాస్ట్ అనేది చాలా తక్కువే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ వచ్చేసి పర్ అంకణం 3,50,000 అయితే ఉంది. సౌత్ ఫేసింగ్ కాబట్టి నార్త్ అయితే 4 lakhs వరకు అయితే ఉందండి. అట్లాగే మీరు ఆ లెక్కలో వేసుకున్న మీకు సైట్ రేట్ వచ్చేసి మీకు 1,16,00,000 దాకా అవుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసి రీసెంట్లీ మొన్నే ఏంటంటే ఇతను ఓల్డ్ హౌస్ని ఏంటంటే కింద రీమోడలింగ్ అంతా చేసి 20 lakhs ఖర్చు పెట్టి అయితే నీట్గా వర్క్ అయితే చేయించుకున్నారు. హౌస్ మీరు లోపల చూస్తే మీకు ఐడియా ఉంటుంది. అట్లాగే ఇది టోటల్గా 33 అంకణాల స్థలం అండి. ఇందులో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK కట్టారు. ఈ హౌస్ మొత్తానికి వచ్చి మీకు బాడుగా మీకు ఒక 22,000 దాకా బాడుగా వస్తూ ఉందండి ప్రజెంట్ అయితే. ఇంకా హౌస్ అయితే ఆ రోజుల్లోనే చాలా గట్టిగా కట్టారండి. ఇంకొక 20 సంవత్సరాలు మీరు ఇంట్లో ఉన్న చెక్కు చెదరదు. ఎందుకంటే అన్ని 14 అంగనాలు గోడలండి మొత్తం కూడాను. ఇంకా హౌస్ లోపల చూస్తే చాలా స్పేసెస్లో ఉన్న హాలు, గాలి వెలుతురు కోసం కిటికీలు కూడా ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూడండి, బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. అట్లాగే లోపల మనకు వాల్ కేర్స్ కానీ అంతా చాలా క్లాసికల్ పెయింట్స్ అయితే వాడున్నారు. అట్లాగే కబోర్డ్లు కూడా ఉన్నాయండి. మీకు టోటల్గా వచ్చేసి టేక్ మొత్తం కూడా వుడ్తో అయితే ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు కొంచెం స్పేసెస్గానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదండి. మీకు చూస్తే ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి చూడండి, చూశారు కదా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేసీస్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు బెడ్రూమ్ అయితే చూపిస్తాను. బెడ్రూమ్ రెండో బెడ్రూమ్ అండి ఇది. ఇది కూడా ఏంటంటే మీకు చాలా స్పేసీస్గా ఉంటుంది. బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. దీనికి కూడా ఏంటంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. దీంట్లో కూడా ఒక విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు. చూశారు కదా, మనకి 6x6 మంచం అది పట్టంగా ఇంకా చుట్టూ స్పేస్ ఉంది. చూడండి, మనిషి తిరిగేంత స్పేస్ అయితే ఉంది. విత్ కబోర్డ్ వర్క్ కూడా ఉంది. ఇంకా ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఈ బాత్రూమ్ అయితే చాలా పెద్ద బాత్రూమ్ అండి. ఇది చూడండి, ఆ చివరికి ఉంది బాత్రూమ్. చూశారు కదా, బాత్రూమ్ అయితే చాలా పెద్ద బాత్రూము. అట్లాగే మీకు వచ్చేసి నెక్స్ట్ హాల్లో నుంచి పార్టీషన్ చేసి డైనింగ్ చేశారండి సపరేట్గా. ఇదిగోండి, ఇదంతా డ్రైనింగ్ ఏరియా అండి. ఇది సౌత్ ఫేసింగ్ కాబట్టి మనకు మెయిన్ ఎంట్రన్స్. దీనికి ఏంటంటే నార్త్ సైడ్ డోర్ పెట్టారు. అట్లాగే ఈస్ట్ సైడ్ కూడా డోర్ అయితే పెట్టారు వాస్తు ప్రకారంగా. అట్లాగే పూజ గది అయితే మనకు అవైలబుల్లో ఉంది. కొంచెం స్మాల్ సైజులో అయితే ఉంది పూజ గది. నాట్ బ్యాడ్ అండి, బాగుంది పూజ గది అయితే. అట్లాగే మనకు డైనింగ్ ఏరియాలో కూడా మనకి కిటికీస్ ప్రొవైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వస్తే మీకు కిచెన్ అండి. ఇది చూడండి, కిచెన్ కూడా చాలా స్పేసీస్గా ఉంది. మీకు ఇబ్బంది అయితే లేదు. చుట్టూ మనకి ఏంటంటే కబోర్డ్స్ ఉన్నాయండి. టోటల్ వుడ్ వర్క్ అయితే ఉంది మీకు. ఇంకా నెక్స్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూశారు కదా. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలాగైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది మీకు. లేదంటే కింద ఓనర్స్ ఉన్నారు కాబట్టి మొత్తం రీమోడలింగ్ అయితే చేస్తున్నారు. పైన అయితే అంతగా ఏం చేయలేదండి. ఇప్పుడు మీరు ఫ్లోరింగ్ అయితే చూస్తున్నారు కదా, ఏ ఫ్లోరింగ్ అయితే ఉందో కింద కూడా అదే విధంగా ఉంటే ఈ ఓనర్ ఏంటంటే మనకి మొత్తంగా 20 lakhs ఖర్చు పెట్టి నీట్గా అయితే చేయించుకున్నారు మొత్తం కూడాను. ఇదంతా కూడా మనకి హాల్ అండి. పైన హాల్ అయితే మీకు చాలా స్పేసెస్గా పెద్దదిగా వచ్చింది. చూడండి, మీకు ఇంటి చుట్టూ గమనించండి, మీకు ఒక్క పగుళ్ళు కూడా లేదండి హౌస్ అయితే. చూడండి, హాల్లో కూడా పెద్ద విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే మనకు కిచెన్ అండి. ఇదంతా కూడా చాలా స్పేసెస్గా ఉంది. టోటల్ మనకు కబోర్డ్ వర్క్ అయితే ఉందండి. వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పైన ఏంటంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే లేవండి, ఓల్డ్ కాబట్టి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. అట్లాగే విత్ మనకు కబోర్డ్ వర్క్ కూడా ఉందండి.
ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అట్లాగే దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు. ప్రజెంట్ అది లాక్ చేసి ఉంది. మీకు మీరు డైరెక్ట్గా వీడియోలో కన్నా ఒకసారి వస్తే నేను చూపిస్తాను ఆ బెడ్రూమ్ కూడాను. ఇదంతా ఇంకా సర్వీస్ ఏరియా అండి. ఇది చూశారు కదండి ఇల్లు. వీడియోలో కన్నా ఒకసారి డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి 1,45,00,000 చెప్తున్నారు. మీరు వచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోండి. ఓనర్ కాడ ఇంకొంచెం తగ్గించి ఇప్పించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అట్లాగే మీకు ఎస్బీఐలో లోన్ వస్తుంది, ప్రైవేట్ బ్యాంక్లో లోన్ వస్తుంది. డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్గా ఉన్నాయండి మీకు. అట్లాగే మీకు పర్ మంత్ వచ్చి 22,000 రెంట్ అయితే వస్తుంది. ఒకసారి మీకు డైరెక్ట్గా విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.